సత్యవేడు వైసీపీ యువ నాయకులు రమేష్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా రమేష్ మా యొక్క భార్య అయినటువంటి మంజుల ఇక్కడ సర్పంచ్గా పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. రమేష్ చెప్పు, ఇక్కడ సత్యవేడు పట్టణంలో సత్యవేడు పంచాయతీలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అది మనం ఓడియాలని మేము కంకణం కట్టుకున్నాం. యాక్చువల్లీ మీ ఆదిమూలం మీరు చాలా సన్నిహితులు ఉన్నారు కదా, బట్ ఎందుకు ఇంత రెవల్యూషన్ వచ్చింది మీకు? కొందరు నాయకుల వల్ల చెప్పుడు మాటలు ఆయన బుద్ధి మారిపోయి అందువల్ల ఈరోజు సీట్ రావడానికి కారణం ఆయన అతనికి. ఇక్కడ ఒక వర్గాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా ఇక్కడ సత్యవేడులో. వర్గాన్ని వర్గం వల్లే ఆయన సీట్ రావడానికి కారణం. ఆ వర్గం వల్లే ఆయన చెప్పుడు మాటలు బాగా చెప్పుడు మాటలు బానిస అయిపోయి ఆయన ఈరోజు ఆయన సీట్ రావడానికి కారణం. రమేష్ మీరు చాలా వయసులో మాట్లాడతారు. గతంలో నేను యాక్చువల్లీ మన ఆదిమూలం గారితో మాట్లాడినప్పుడు 1,00,000 మెజార్టీ ఓట్ల గెలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది గత ఇంటర్వ్యూలో. దీన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఆయనకి డిపాజిట్లు కూడా ఉండవు ఇక్కడ సత్యవేడు నియోజకవర్గంలో. అతనికి డిపాజిట్లు కూడా కోల్పోతాడు. మీరు వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది. వాస్తవంగానే చెప్తున్నాను సార్, వాస్తవంగానే ఆయన డిపాజిట్లు కూడా రావు ఇక్కడ సత్యవేడు నియోజకవర్గం. ప్రజలు ఎప్పుడెప్పుడు ఓట్లు అయిపోతారన్నారు ఫ్యాన్కి. ఎందుకు నూకతోట రాజేష్ మీద అంత ప్రేమ, ఆదిమూలం మీద అంత వ్యతిరేకత? ఇతను ఏమీ చేయలేదు కదా సార్, అభివృద్ధి అనేది ఏమీ చేయలేదు. కనీసం రాజలకాడ నుంచి ఆయన వచ్చే రోడ్డు, డైలీ అప్ అండ్ డౌన్ చేసే రోడ్డు, ఆ బ్రిడ్జి వేయలేకపోతున్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఉండి అతను చేసింది ఏమీ లేదు. అంటే మీరు మాట్లాడడానికి మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకించడానికి కొన్ని పనులు చేయకపోవడానికి కారణం ఉందా? ఏం వ్యతిరేకం లేదు సార్, ఆయన చెప్పుడు మాటలు ఆనందంగా ఉంటాయి ఆయన. అందువల్లే ఈరోజు ఆయన సత్యవేడు ప్రజలు ఓడి అని కంకణం కట్టుకున్నారు. ఓకే, చెప్పండి. చివరిగా రాజేష్ గెలవడానికి ప్రధాన కారణం ఏముండొచ్చు? రాజేష్ గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు సార్. జగన్మోహన్ రెడ్డి చేసిన అదే జనాలకి అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, సంక్షేమ పథకాలు దండిగా అన్ని చేస్తాడు కాబట్టి. చూశాక ఆదిమూలం పైనటువంటి పూర్తి వ్యతిరేకత, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పైనటువంటి మంచి అభిప్రాయం, ఖచ్చితంగా నవ్వుతోటి రాజేష్ని బ్రహ్మాండంగా మెజార్టీ గెలిపిస్తారని ఈ విధంగా ఈ సందర్భంగా రమేష్ చెప్పడం జరిగింది.